చేతుల మీదుగానే వారికి బహుకరణ చేస్తారు. మనందరం కూడా తప్పట్లు కొట్టాలి, కూర్చోకూడదమ్మా, చేయాలి, తప్పట్లు కొట్టాలి. ఎలా చూడమ్మా ఒకసారి ఇందాక ఒకసారి అందరికీ రాదు అదృష్టం. తీసుకో అలా పట్టుబడి చూడండి ఒకసారి, ఏమండి ఇది చూడండి చూడమ్మా ఒకసారి. ఇంకొకరికి ఇవ్వండి. బాహుబలి శ్రీలక్ష్మి వేసుకోండి. థర్డ్ ప్లేస్. ముద్దు కామేష్ కుమార్ గారు వస్తున్నారు. సీనియర్ కవితల్లో 9, 10 తరగతులు నిర్వహించిన అమ్మ అనే అంశం మీద కవితల్లో ఫస్ట్ ప్లేస్ పరచ ప్రసన్న కుమార్. నన్ను కూడా తీయండి. మాడా వెంకటేశ్వరరావు గారు వేదిక మీద రావాలి. లేదంటే మాస్టారు చెప్పి చెప్పి బోరు కొడుతుంటే మధ్యలో మాటన్నా ఇవ్వకపోతే మాకు ఎలాగ. అమ్మ అనే అంశం మీద మా పిల్లలు రాసిన కవితల్లో మచ్చుకి నాకు గుర్తున్న 4 లైన్లు చెప్పడం కోసం కలిగాను. దయచేసి పిల్లలందరూ శ్రద్ధగా వినండి. అల్లరి చేసినప్పుడు చేయాలి, క్లాప్స్ పట్టుకున్నప్పుడు కొట్టాలి, వినమన్నప్పుడు వినాలి. అమ్మలేని జీవితం అనాథానికి అంకితం, నాన్నలేని జీవితం నరకానికి అంకితం, ఎదురులేని జీవితం అనాథానికి అంకితం. దుర్గా ప్రసన్న. డిబేటింగ్ ఓకే. ఎలా చూడండి మాకు చూడండి ఒకసారి చెప్పమ్మా. నాకు కొట్టలేదని నీరసంగా ఇస్తున్నాడు పైకి. చిట్టిబొమ్మ దుర్గా ప్రసన్న. డబ్బు కావాలా వద్దా? ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ సీనియర్ ఇందాక ఒకసారి వచ్చారనుకుంటా ఈ పాప. వస్తుందండి ఈ అమ్మాయి ఇంకా అంటే అంత బాగా అంత బాగా చదువుకుంటుందని మా గ్రామ పెద్దలందరికీ మీరు తెలియజేస్తున్నారా సార్? అందుకని ఈ పాపను మేము బెస్ట్ స్టూడెంట్ గా కమిటీ అనౌన్స్ చేసిందంటే అన్ని విధాలుగా. అలాగేనండి. ఈ పాప పై చదువులు చదువుకోవాలంటే మా కమిటీ వారు ఆ అమ్మాయికి చదువుకుంటానికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా మా పూర్వ విద్యార్థులు అందరం కలిసి ఈ అమ్మాయిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకేనా. ఊరంచు నాగలక్ష్మి ఫస్ట్ ప్లేస్, పామర్తి కళ్యాణి సెకండ్ ప్లేస్, భర్త థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే. ఒక్కసారి మేము అది చదివిన తర్వాత వాటిని పాటకు పిలుస్తాం. అమ్మా మీరేమి ఫీల్ అవ్వద్దు, మీరే చేద్దరు కానీ మేము చెయ్యము, మాకు చేసే ఓపిక లేదు. ఏమనుకుంటున్నారు? ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక సందర్భంగా రాసిన మన ఇన్విటేషన్ కార్డులో వేయించినటువంటి కవిత రాశాను. ఎక్కడో పుట్టి ఎక్కడో కలిసి చదివి జీవితంలో స్థిరపడ్డ అలనాటి బాల్య స్నేహితులు తీపి జ్ఞాపకాల కోసం, మధురమైన స్నేహ పరిమళాలను ఆస్వాదించడానికి, జీవిత పాఠాలను బోధించిన గురుదేవులను కలుసుకోవడానికి ఉబిళ్ళూరుతున్న పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక సందర్భంగా మీ రాక మనసారా కోరుకుంటున్నాను. పూర్వ విద్యార్థులు అంటే ఈ పాటలో ఎక్కడో పుట్టి అదే పాట మళ్ళీ మీరు వింటారు, చూస్తారు. స్టేజ్ ఎక్కగానే మీరు
సోకులు ఎప్పుడు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి వచ్చిన గుండు కిన్నులు ఎన్ని కృష్ణుడి ఖాతాలో తాగిన కోకు కిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి న్యూస్లు బాత్రూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులంది మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన కూడా ఎంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మాస్టర్ని కాదు నేను. Thank you, sir. వెరీ గుడ్. Thank you, sir. Thank you, sir. Thank you, sir. వినపడలేదు. ఒక జ్ఞాపికను పూర్వ విద్యార్థులను చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి పూర్వ విద్యార్థులు మన కమిటీ మెంబర్లు అందరూ కూడా పైకి రండి బాబు. రాగలిగిన వారు అందరూ పైకి వస్తే ఒక మ్యాచ్ మనం తర్వాత చేద్దాం. ఈ పాఠశాలకి కాదు మీకు మాకు అందరికి సీనియర్ ఉపాధ్యాయులు డ్రాయింగ్ మాస్టర్ ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వారిని కూడా ఒక జ్ఞాపికను చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత కస్తూరిబాయి గారు, హిందీ మేడం గారు, తర్వాత ఇంగ్లీష్ మేడం గారు సువర్ణ కుమారి గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ అలా కాదు, ఇక్కడ చిన్న విషయం ఉంది. మనకు కూడా డాన్స్ నేర్పుతారు ఎప్పుడన్నా ఈ మాట. తర్వాత పిఎస్ మాస్టర్ రంగారావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ మాస్టర్ జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు కాబట్టి మన పిల్లలందరూ కూడా ఏమన్నా పాట ఉందా నాయనా? సరే, తర్వాత చంద్రబాబు గారు వేదిక మీద రావాలండి. చంద్రబాబు గారు వేదిక మీదకి రావాలి. రంగబాబు ఏరి ఉన్నారా? తర్వాత శ్రీ అరుణ్ కుమార్ మ్యాథ్స్ అసిస్టెంట్ అలాగే లైబ్రరీ ల్యాబ్ అసిస్టెంట్ ఆయన పిలువు. కృష్ణారావు గారు. కృష్ణారావు గారు. ఈయన గురించి 2 మాటలు చెప్పాలండి. కృష్ణారావు గారు నిలబడండి. సెంటర్లో నిలబడండి. విద్యార్థులకు ముందుకు ఆహ్వానిస్తాను. నువ్వు ఇయ్యమ్మా, ఇంకా ఉన్నారు. తర్వాత తెలుగు మేడం గారు, భారతి గారు. భారతి గారు తెలుగు మేడం గారు కానీ పిల్లలు ఎంత ఉత్సాహం ఉందో చూస్తారా? వాళ్ళు మర్చిపోయి ఉంటున్నారు. అంత స్పష్టంగా అంత విపులంగా చెప్పగలుగుతున్నారు కాబట్టి విద్యార్థులు అంత ప్రోత్సాహకరంగా ఈ నాట్యాన్ని అభిమానించుకుంటున్నారని తదుపరి సోషల్ మేడం గారు మిడ్ డే మీల్ సంబంధించి శుభ్రంగా బియ్యంలో రాళ్ళు లేకుండా గవర్నమెంట్ వారు చెప్పిన క్రమబద్ధంగా హెడ్ మాస్టర్ ఇచ్చిన పదార్థాలను అన్నింటినీ రోజు ఎంతో వ్యయ ప్రయాసంతో తను కష్టపడి పవిత్రని మీ అందరికి ఈ భోజనం పెడుతుందని ఈ విధంగా మీ అందరూ ఒకసారి తప్పట్లు కొట్టి ముందుగా అందరికీ పూర్వ విద్యార్థులు పర్లే చూసి రండి. షేక్ షమియా రెడీగా ఉన్నారు. తప్పట్లేయండి. రావాలి. షమియా షమ్య ఫీల్ అవుతుంది.
వ్యాసరచన సీనియర్స్లో మొదటి స్థానంలో పామర్తి శిరీష, 10th క్లాస్ పూర్వంశ నాగలక్ష్మి, 9th క్లాస్ పూర్వంశ నాగలక్ష్మి 9th క్లాస్ అయిపోయింది. పామర్తి కళ్యాణి 3rd ప్లేస్, పామర్తి కళ్యాణి. థ్యాంక్ యూ అండి. ఈ క్రమంతా అదేనా, మీరేనా మార్కులు వేసేది కాదా? పెద్ద కవిత ఏర్పాటు చేసామండి. ఓకేనండి, మా మగవాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు. రాయలేదు, అది రాస్తాను. కన్సలేషన్ ప్రైజ్ మధుశ్రీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. పెట్ట కొంచెము కోతగనము. చాలా బాధగా ఉంది, ఎందుకంటే మళ్ళీ రేపు మన జట్టు గారు ఇక్కడ రారేమో అని బాధగా ఉంది. అంటే దత్తుడు గారు ఇక్కడికి వస్తే మనం చదువులేదేమో అనుకుంటున్నారేమో మీరు. రేపటి నుంచి మళ్ళీ ఎలాగో మీకు చదువు ఉంటుంది. ఈ ఆటల పోటీలు ఎక్కడితో ముగిసిపోయినాయి. ఇంత మమ్మల్ని ఇంత ప్రోత్సహించి వెన్నుతట్టి మాకు అనేక అండదండలుగా నిలుస్తున్న మొత్తం ఇక్కడున్న ఈ వ్యవస్థాపక కుటుంబాన్ని అందరికీ మీ శిరస్సు వచ్చి నమస్కారాలు చేస్తున్నాం. ఈ సహాయ సహకారాలు మళ్ళీ ఎంతగానో మీ సహాయ సహకారాలు మాకు అవసరమని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ, తర్వాత కార్యక్రమంలో చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్, ఆ తర్వాత మా మాస్టర్ కూడా పాట పాడటం కోసం మీ ముందు ఉత్సాహంగా వస్తున్నారు. ముందుగా విద్యార్థుల అపూర్వ కలయికు విచ్చేసి ఉన్న గ్రామ పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథులు, అలాగే పూజ్యులు, గౌరవనీయులు, గ్రామ పెద్దలకు, నాతోటి ఉపాధ్యాయులు వారందరికీ నా నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేశభక్తి గీతం పాడుతున్నాను. వేదాలకు నిలయంగా ఈ ఆమని దేశ దేశాలలో గొప్పదిరా భారతావని. వేదాలకు నిలయంగా ఈ ఆమని దేశ దేశాలలో గొప్పదిరా భారతావని. రకరకాల సంస్కృతులకు ఇది నిలయం. రకరకాల క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, మరి క్రైస్తవులు, హరిజనులు, అగ్రకులజులు, హిందువులు, ముస్లింలు, మరి క్రైస్తవులు, హరిజనులు, గిరిజనులు, అగ్రకులజులు, అందరూ ఓ కుటుంబమై మెసలెడుతకు ఈ దేశం పెట్టిన పేరు. వేదాలకు నిలయంగా ఈ ఆమని దేశ దేశాలలో గొప్పదిరా భారతావని. నేను నా దేశమని చక్కని భావం, నేను నా దేశమని చక్కని భాషేది అయినా ఒకటే. Thank you.
మలుచుకొని ఇక జీవనయానం సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని సాగర మేఘల చుట్టుకొని గీతాగానం పాడుకొని గీతాగానం పాడుకొని ఇక జీవనయానం గంగ జఠాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా గంగ జఠాధర భావనతో హిమశైల శిఖరమే గలగల పారే చంద్రబాబు గారు ఇస్తారన్న బ్యాగ్ చంద్రబాబు గారు ఇస్తారు. పూలమాల గోపాలకృష్ణరాజు గారు అలంకరిస్తారు. గిఫ్ట్గా మన కృష్ణరాజు గారు ఇస్తారండి. అంతేనండి. ఓకే తప్పట్లండి. సరే సంబంధం వల్ల ఇంకా బరువు పెరిగిందని భావిస్తున్నాను. ఇంకా ఈ బరువు పెరిగింది కాబట్టి ఇంకా జాగ్రత్తగా బాధ్యతగా ఉంది. ఈ జూనియర్ కాలేజీ వచ్చే వరకు కూడా నిద్రపోతుంది. మీరు ఇష్టంగా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరి చేసుకుంటా దిద్దుకుంటా వస్తున్నటువంటి ఇదే స్కూల్లో చదువుకున్న మన రంగరాజు గారిని చిన్న సత్కారం తీసుకోవాల్సిందిగా మీ అందరూ పిల్లలందరూ కూడా తప్పట్లు కొట్టాలమ్మా. పైకి ఉల్టా ఉల్టా ఉల్టా. దండేమో సత్యనారాయణ గారు వేసి సత్కరించాలండి. ఈ బ్యాక్ అనకూడదేమో జ్ఞాపికండి. రాంబాబు గారు వేస్తారండి. ఏంటమ్మా పేరు ఉంటది. ఈఎల్డబ్ల్యూ గారండి అనేవారు అప్పట్లో. ఈఎల్డబ్ల్యూ గారు అబ్బాయి అండి. ఓహో అలాగండి అని పిలుచుకునే మన ఐవిఎస్ రాజు గారు ఇక్కడికి వచ్చారు. ఇదే స్కూల్లో ఫస్ట్ పాకల్లో చదువుకున్నారండి ఎస్ఎల్సి. అందుకని వారిని మనం సత్కరించుకోవటం ఎంతైనా అవసరం అని మన పిల్లలందరూ లెక్చరర్ గా కూడా చేశారు. జంగారెడ్డి కాలేజీలో లెక్చరర్ గా చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మేనేజర్ గా చేసి ఆ తర్వాత టీవీ సీరియల్ కూడా టీవీ సీరియల్ చదువులో చదువు చెప్పారు, ఆటల్లో ఆటలు నేర్పారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆటలను మాకు తర్ఫీదిచ్చారు. ఫస్ట్ టైం ఈ అవకాశం ఆఖరి దాకా ఇప్పుడు దాకా అరిసి మా స్నేహితుడికి ఐవిఎస్ రాజు గారికి ఏంటండి నాకు చేయించుకున్నారు, నా లేస్తుంది చెయ్యా. ఈ పూర్వ విద్యార్థికి ఈ అపూర్వ విద్యార్థి సన్మానం చేస్తారు. తప్పండి. అది కాదు కాదు తప్పు. స్కూల్కి సంబంధించి అనేది విషయం చెప్పారు. అది ఎందుకనంటే పూర్వం నుంచి ఉన్న మంచి పేరు పాడవకుండా ఉండటం కోసం, దాన్ని కాపాడటం కోసం నేను మా కుటుంబ సభ్యులు విద్యార్థులు విద్యార్థినీలు ఎవరైనా సరే దయచేసి ఈ డయాస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నామండి. మొత్తం అందరూ కూడా పేరు పేరున పిలవాలంటే ఆలస్యం అయిపోతుంది కాబట్టి మొత్తం అందరూ కూడా ఈ డయాస్ దగ్గరికి రావాలని
ఓకే అండి, మేము ఎంతో శ్రమపడి కష్టపడి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళను పిలిచి మీ అందరి ముందు నించోబెట్టి మీ అందరితో సరదాగా గడిపిన ఈ రోజు మర్చిపోని రోజు. జీవితంలో చదువుకున్నది మర్చిపోము, మళ్ళీ ఈ రోజు ఇక్కడ ఈ జరుగుతున్న కార్యక్రమం జీవితంలో ఎప్పుడూ మర్చిపోని రోజుగా మనందరం కూడా ఆగండి సంగతి. మీరు ముగ్గురు ముందు పొడుక్కున్న వాళ్ళు వెనకాల నుంచోవడం ధర్మం, పొట్టుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళడం ధర్మం. కాబట్టి అందరూ సర్దుకోండి ఒకరికి. ఈ మైకి పడకూడదండి. ఏమండి, 6 అడుగుల మనిషి అర్థం ఎప్పుడు మర్చిపోకుండా ఓ మెమెంటో తీసుకొచ్చారు. దాన్ని మన ఐవిఎస్ రాజు గారు ఈ చేతుల మీదుగా మనందరికీ వారు ఇస్తారని తెలియజేస్తున్నాను. అయిపోయింది 1 minute సెట్ చేస్తారు. రాజుగారు చదువుకున్నారు. ఇంకా ఎవరన్నా మాకు తెలియని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే కనుక దయచేసి మీరు అందరూ కూడా వేదిక మీదకి రావాలండి. హలో తప్పట్లమ్మా, ఇంకొక 10 నిమిషాలు ఓపిక పడుతుంది. జయబాబు గారు ఎక్కడున్నా వేదిక మీద రావాలని ఉన్నారండి, లేరా? సరే, థ్యాంక్ యూ. ఓకే ఓకే, తీసుకున్న వాళ్ళకి కొంచెం కొంచెం దిగట ప్రయత్నం చేయండి. బాబు సాయి ఏ చాయ్ దేవు. అప్పట్లమ్మా నా దగ్గర లేదా? వేయమంటావా డాన్స్? కొట్టండి అమ్మా, వెళ్ళి కొట్టండి గట్టిగా చేతులు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మ్యాచర్ వెళ్ళిపోతున్నారా మేడం గారు? ఓకే అండి, హ్యాపీ జర్నీ అండి, వెళ్ళండి. ఏమనుకోకండి, మేము ఇప్పుడు చిన్నపిల్లలం, 6వ తరగతి, అల్లరి చేయాలి కదా. ఓకేనండి. అది చీకటైనా మాట్లాడదాం అన్న. ఓకే, స్పీడ్ చేయాలండి, ఎందుకంటే చాలా దూరం, మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి పొరుగురు వారికి పర్మిషన్ వచ్చింది, ఉన్న ఊరు వారి మట్టుకు ఇక్కడే ఉండాలి. తెలిసి హలో అమ్మా, పొరుగురు పిల్లలందరూ వెళ్ళిపోండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. ఉన్న ఊరు వారు ఎవరన్నా ఉంటే ఉండండి. బాబు మంచి సాంగ్ ఒకటి నాయనా వేయాలా? అమ్మా ఎవరు లేకుండానా పిల్లలందరూ వెళ్ళిపోతే ఇప్పుడు నేనైనా బ్రహ్మలా